ముందుగల మన తల్లి వెలుగు ప్రేక్షకులు అందరికి శుభ సాయంత్రం. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏమో చెప్తుండు ముచ్చట. మార్వాడి గో బ్యాక్ వెనుక అర్బన్ నక్సల్స్, నక్సలైట్లు ఏమో అడవిలలో ఉంటారు. మరి అర్బన్ నక్సలైట్స్ ఎక్కడ ఉంటారు? ఊర్లలో ఉంటారు, పట్టణంలో ఉంటారు. గాలని వాళ్ళతో పాటుగా పోలుస్తుండు పెద్ద మనిషి. కొత్త బుచ్చగాడు పొద్దునగడైన సామెత లేదు, అది ఇదే కావచ్చు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు. మరి ఓళ్ళన్న వద్దన్నారు ప్రజలారా? ఎవరైనా వద్దన్నారా? ఇంకా ఈ నినాదం ఎవరు తీసుకున్నా సరికాదు. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతుండు? తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఈయన. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎందుకు వచ్చింది? మార్వాడోళ్ళు తెలంగాణ ప్రజల మీద దాడులు చేస్తున్నారు. తెలంగాణలో మార్వాడోళ్ళు 2 నెంబర్ దందా చాలు చేస్తున్నారు. అందుకోసమనే మీ కల్చర్ గోబ్యాకు మీరు జర ఏమంటారు, బతకనీకి వచ్చిన వాళ్ళు బతకటుండ్రు కానీ మా మీద జులుం చేయకూరు అని చెప్తున్నారు. అట్లా అని అంటుంటే మార్వాడి గోబ్యాక్ వెనుక అర్బన్ నక్సలైట్స్ అంటే మరి ఇప్పుడు కోంటోళ్ళు ఉన్నారు. మరి కోంటోళ్ళు కూడా నక్సలైట్ అనేటన్న ప్రజలారా? కోంటోళ్ళు నిన్న ధర్నా చేసిరు. కోంటోళ్ళు ఎందుకు ధర్నా చేసిరు? వాళ్ళ వ్యాపారాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి అని చేసిరు. నిజంగా కూడా ఊర్లలో కోంటోళ్ళు ఉంటే ఏ ఊర్లో కోంటే అని దుఃఖం పెట్టినా కానీ ఒక ఇద్దరు పని మనసులో పెట్టుకునేది. మరి ఇవాళ మార్వాడోళ్ళు ఇన్ని రకాల కోంటోళ్ళు చేసే పని అంతా చేస్తున్నారు. మరి ఎంతమందిని పెట్టుకోరు? అంటే కోంటోళ్ళు మొత్తం ఇవాళ నక్సలైట్ అన్నట్టుగా లెక్క, అర్బన్ నక్సలైట్ అన్నట్టే కదా. మరి చాలోళ్ళు బట్టల షాపులు వాళ్ళు మా బట్టల షాపులు మొత్తం మా చేనేత వృత్తిని మొత్తం ఆగం చేసిరని వాళ్ళు కూడా బయటకు వచ్చారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు అర్బన్ నక్సలైట్లేనా? కోంటోళ్ళు అయిపోయారు, సాలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు అవసరం ఏది మన బంగారం పనిచేస్తోళ్ళు. ప్రతి బంగారం షాపులో దాదాపుగా పట్టణం మొత్తం కాదు పల్లెలలో ఏడ చూసినా కానీ మార్వాడి వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఈ అవసరాలు వీళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లు అన్నట్టేనా? మరి ఇట్లా ఎన్ని కుల వృత్తులు నాశనం చేస్తారు వీళ్ళు. మరి ఇప్పుడు ఎవరైతే మా కుల వృత్తులు నాశనం అవుతున్నాయి అని బయటికి వెళ్ళే వాళ్ళు మొత్తము ఈ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఈయనకు మరి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా నాకే తెలియదు. కానీ వీళ్ళంతా మార్వాడి గోబ్యాక్ వెనుక అర్బన్ నక్సలైట్లు అంటే మరి వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అన్నట్టేనా? ఇప్పుడు మార్వాడి వాళ్ళు చేయని పని ఏంది? నిన్ననే చెప్పిన మరోసారి చేస్తా. వీళ్ళు చెట్టు ఎక్కి కళ్ళొడతారు కానీ వైన్ షాపులు మాత్రం నడిపిస్తారు. అంతేనే కాదా? వీళ్ళు చెప్పులు కుట్టరు కానీ చెప్పుల షాపులు నడిపిస్తారు. డప్పులు కొట్టరు కానీ ఆయమైన సౌండ్ సిస్టమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు చేయని పనులకి ఈ రెండు, మిగతా పనులు అన్నీ చేస్తున్నట్టే. మరి ఇన్ని కులాలని నాశనం చేసుకుంటుంటే వీళ్ళంతా రోడ్లు ఎక్కి మా కులాలను ఆగం చేస్తున్నారు. ఈ మార్వాడోళ్ళు వచ్చిన కాంచి మొత్తం మా వ్యాపారాలు మొత్తం దెబ్బతిన్నాయి, వీళ్ళ సంస్కృతి వచ్చిన కాంచి మమ్మల్ని మొత్తం ఆగమవుతున్నామని వాళ్ళు బయటికి రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళని పట్టుకొని బీజేపీ పార్టీ అధ్యక్షుడు నిన్నమని వచ్చిన అధ్యక్షుడు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ప్రజలారా చెప్పురి ఎందుకంటుండు? ఇప్పుడు మార్వాడోళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి, జనాల ముంచిన సొమ్ము బాగానే ఉంటుంది. ఈ పైసలన్నీ ఈయన అని కాదు, ఇక చాలా పార్టీలో ఉన్నారు. కానీ వీళ్ళ పార్టీలకు చందాలు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను దూరం పెడుతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే కోట్లను మాత్రం కావాలంటారు. అంటే మార్వాడోళ్ళ కోట్లే కావాలి కానీ ప్రజల దగ్గర ఉన్న ఓట్లు ఎక్కర్లేదు. ఎందుకు ఎక్కర్లేదు అంటే కోట్లు ఉంటే ఓట్లు ఈజీగా వస్తాయి, అంతే కదా. కోట్ల రూపాయలు ఉంటే ఓట్లు ఈజీగా ఉండొచ్చు అని ఆలోచన. కానీ ఓట్లు వేస్తోడు కోట్లను కూడా పక్కకు పెట్టిననుకో ఏంటికా కూడా ఏం చేయలేము. జనాలు తలుచుకుంటే గతంలో ఏమైంది, నిన్నమని ఏమైంది? ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం నేనే అని ఒక ఆయన విర్రవీగిండు, అవునా కాదా? మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం విర్రవీగితే ఏం చేసి ఇలా పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఆయన. గజనే రేపన్నాడు కూడా ఎవ్వరు తలుచుకున్నా కానీ కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు తలుచుకుంటే ఏసవోంటోళ్ళకైనా కానీ అధికారం అనేది దూరం అవుతుంది. తెలంగాణలో మార్వాడోళ్ళకు గోబ్యాక్ అని చెప్పిన పాపానికి అన్నోళ్ళ మీద కేసులు పెడతారు, అన్నోళ్ళం కొనవై లోపలేస్తారు. ఇప్పుడు కొన్ని కులాలోళ్ళు మా బతుకు మీద లోడు పడుతుందని ఉద్దేశంతో వాళ్ళు రోడ్లు ఎక్కితే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఈ రామచంద్రరావు గారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అనే ముచ్చట. మరి అర్బన్ నక్సలైట్ అయితే మరి బయట తిరుగుతూ లోపల అయిపోయారు మరి నిమ్మలంగిగా. గదొకటే పని తక్కువ ఉంది. ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద లీడర్లు చెప్తారు కదా, పెద్ద పెద్ద లీడర్లు బరాబరుగా మార్వాడోళ్ళు ఇక్కడనే ఉంటారు. అరే నాయన, మార్వాడోళ్ళు ఇక్కడనే ఉంటే ఉన్నారు కానీ మార్వాడోళ్ళు చేసే దందాలు మానుకోవాలని చెప్తారు. మార్వాడోళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలపైన తిరుగుబాటు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలని కొడుతున్నారు, అది కొట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అంతే కదా, ప్రజలు చెప్పేది కదే, మా ఛానల్ చెప్పేది కదే. మేము ఇప్పటి నుంచి ఈడికే తట్టపుట్ట జరుపుకోమని వెళ్ళమని అంటున్నామా? అన్నా కానీ పాడే వాళ్ళకైనా ముందుగా బాధ వీళ్ళకే అవుతుంది. ఇప్పుడు మార్వాడోళ్ళకి లేని నొప్పి ఈ లీడర్లకే అవుతుంది. మరి ఎందుకు అవుతుంది అంటే ఆయన మూటలు వస్తున్నట్టు. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట ఏమైనా తప్పుంటే బరాబరుగా కామెంట్ చేయరు. మరి